నా మార్గము నా ఆలోచనలు కాదు ప్రభువా, నీ మార్గములోనే నేను ప్రయాణిస్తాను, నీ వాక్య ప్రకారమే నేను చేస్తాను, నీ వాక్యాన్ని నేను ప్రేమిస్తాను అని దేవునికి మనల్ని మనం ఎప్పుడైతే విధేయులుగా సమర్పించుకుంటామో ఆటోమేటిక్గా మనము ఆయన ఆలోచనలు బట్టి ఆయన మార్గములోనే మనము అడుగులు వేస్తాము. ఆయన మార్గము ఆల్రెడీ దీవింపబడింది. ఆయన మన కొరకు సిద్ధపరిచిన మార్గము, ఆయన మన కొరకు తలంచిన మార్గము ఆల్రెడీ ఆశీర్వదింపబడింది. కాబట్టి ఆ మార్గంలో మనం ప్రయాణిస్తూ ఉండగా ఆయన కటాక్షాన్ని మనం అనుభవిస్తాము. ఆ మార్గంలో మనం ప్రయాణిస్తూ ఉండగా ఆయన దీవెనలనే మనము అనుభవిస్తాము. ఆ మార్గంలో మనం ప్రయాణిస్తూ ఉండగా మనుషుల దయనే మనం అనుభవిస్తాము. ఆ మార్గంలో మనం ప్రయాణిస్తూ ఉండగా మనకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ సాతాను శోధన వచ్చినా ఆయన ఆ యొక్క పరిస్థితిలోనికి ఇంటర్వ్యూన్ అయ్యి ఆయన యొక్క అసామాన్యమైన శక్తి ద్వారా మనము దాటి వెళ్ళులాగా మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా.